ఈ మధ్య ఒక పాత గ్రంథం చదువుతుంటే ఒక పద్యం దగ్గర ఆగిపోయాను. అది నన్ను చాలాసేపు ఆలోచింపజేసింది. ఓ ఏంటది? అందులో ఒక వింతైన, కొంచెం కలవరపరిచే చిత్రముంది. ఎండిపోతున్న ఏటిలోని ఒక చిన్న నీటిగుంటలో చేపలు గిజగిజలాడుతున్నాయి. ఆ గుర్తుంది. ఆశ్చర్యమేమిటంటే, వేల సంవత్సరాల క్రితం రాసిన ఆ మాటలు అవి మన గురించి అని చెబుతున్నాయి. ఈరోజు మనం ఆ మిస్టరీని కొంచెం లోతుగా చూద్దాం. మంచి ఆలోచన. మీరు చెప్తున్నది సుత్తని పాతలోని గుహత్తక సుత్తా నుండి తీసుకోబడిన ఒక గాథ. అది నేరుగా మన అనుభవంలోకి చొచ్చుకుపోయేంత శక్తివంతమైనది. సరిగ్గా ఆ చిత్రం మనసులో అలా నాటుకుపోతోంది. ఎందుకంటే ఎక్కడో లోపల మనకి దానితో సంబంధమున్నట్లు అనిపిస్తుంది. నిజమే. అందుకే ఈరోజు ఈ పద్యంపై దృష్టి పెడదాం. దీనిలో రెండు కీలకమైన అంశాలున్నాయి. మొదటిది అస్తిత్వం కోసం ఆరాటం అనే మనస్తత్వం. అవును. రెండవది మీరన్నట్లు ఆ ఎండిపోతున్న ఏటిలోని చేపల రూపకం. ఈ రెండింటినీ కొంచెం విడమరిచి చూద్దాం. ముందుగా ఆ పద్యాన్ని ఒకసారి విందామా? తప్పకుండా. ఈ ప్రపంచంలో నేను చూస్తున్నాను, ఈ తరం వారు అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నారు. దయనీయమైన మనుషులు మృత్యుముఖంలో గిజగిజలాడుతున్నారు. అయినా ఏదో ఒక రకమైన అస్తిత్వం కోసం ఆశపడుతూ ఆరాటపడుతూనే ఉన్నారు. ఎండిపోతున్న ఏటిలోని గుంటలలో చేపలవలే వారు నాది అని చెప్పుకునే వాటికోసం ఎలా వణికిపోతున్నారో చూడండి. హ్మ్. వినగానే అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నారు అనే మాట చాలామందికి అవును, బ్రతకడానికి పోరాడాలి కదా, దానిలో తప్పేముంది అనిపిస్తుంది. కాని ఈ పద్యం అంతకంటే లోతైన విషయం గురించి మాట్లాడుతున్నట్టుంది. కేవలం బ్రతకడం గురించి కాదు కదా? ఖచ్చితంగా కాదు. ఇది కేవలం శారీరకంగా జీవించాలనే కోరిక కాదు. దీనిని ఆ తాత్వికతలో భవతృష్ణ అంటారు. భవతృష్ణ. అవును. భవ అంటే ఉండటం, తృష్ణ అంటే తీరని దాహం. అంటే నేను ఉన్నాను, నేను ఇలాగే ఉండాలి, నేను శాశ్వతంగా కొనసాగాలి అనే ఒక ప్రగాఢమైన అస్తిత్వపరమైన దాహం అన్నమాట. ఇది మన గుర్తింపుతో ముడిపడి ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. నేను అనే ఒక గుర్తింపు నిర్మించుకోవడం మానవ సహజం కదా? అవును, సహజవే. నా పేరు, నా ఉద్యోగం, నా కుటుంబం, నా అభిప్రాయాలు ఇవన్నీ లేకుండా మనం ఈ సమాజంలో ఎలా బ్రతకగలం? అంటే ఈ పద్యం మనల్ని గుర్తింపు లేకుండా ఉండమంటుందా? అది సాధ్యమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ బోధన గుర్తింపును వదిలేయమని చెప్పడం లేదు. సమస్య గుర్తింపుతో కాదు, మరి దేనితో? దానిపై మనం పెట్టుకునే విపరీతమైన ఆధారపడటంతో, దాన్ని శాశ్వతమనుకోవడంతో వస్తుంది. ఒక ఉదాహరణ చెబుతాను. మనం ఇటుకలతో ఇల్లు కడుతాం, అది అవసరమే. కాని ఆ ఇల్లు ఇసుక మీద కడుతున్నామనే వాస్తవాన్ని మరచిపోయామనుకోండి, సరే, అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని భ్రమపడితే, ఒక పెద్ద సముద్రపు అల వచ్చినప్పుడేం జరుగుతుంది? కూలిపోతుంది. ఆ ప్రక్రియలో తీవ్రమైన వేదన ఉంటుంది. అదే ఇక్కడ జరుగుతోంది. మన ఉద్యోగం, మన హోదా, మన కీర్తి, మన సంబంధాలు ఇవన్నీ మనం నిర్మించుకునే ఆ నేను అనే ఇంటి భాగాలు. కాని ఈ పునాదులన్నీ అశాశ్వతమైనవి. నిరంతరం మారుతూ ఉంటాయి. అవును. ఈ మార్పు అనే అల ఎదురైనప్పుడు, అంటే ఉద్యోగం పోయినప్పుడు, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఆ నేను అనే ఇల్లు కూలిపోతుందేమోనన్న భయంతో వణికిపోతాం. ఆ భయంతో చేసేదే ఆ గిజగిజల ఆడటం. ఆ గిజగిజలాడటమనే పదం చాలా శక్తివంతంగా ఉంది. అది కేవలం శారీరకమైన బాధను కాదు, ఒక రకమైన నిస్సహాయతను, గౌరవాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది. నిజమే. ఈ నిస్సహాయతను ఇంకా స్పష్టంగా వివరించడానికే ఆ భిక్షువు రెండవ చిత్రాన్ని, ఆ చేపల రూపకాన్ని వాడరేమో. సరిగ్గా పట్టుకున్నారు. ఆ మానసిక సంఘర్షణను కళ్లకు కట్టడానికే ఆ రూపకం. ఒక పెద్ద ఏరు వేసవి తాపానికి నెమ్మదిగా ఎండిపోతోందని ఊహించుకోండి. సరే, నీరంతా ఆవిరైపోగా అక్కడక్కడ చిన్న చిన్న నీటి కుంటలు మాత్రమే మిగిలాయి. ఆ గుంటలలో వందల కొద్దీ చేపలు చిక్కుకుపోయాయి. వాటి ప్రపంచం కుంచుకుపోయిందన్నమాట. అవును. ఇప్పుడు ఆ చేపలు ఏం చేస్తాయి? ఆ మిగిలిన కాస్త నీటికోసం, ఆ చిన్న స్థలం కోసం ఒకదాంతో ఒకటి తీవ్రంగా పోరాడతాయి. ఒకదాన్నొకటి నెట్టేసుకుంటాయి. బలమైనది బలహీనమైనదాన్ని తరిమేస్తుంది. వాటి దృష్టి అంతా ఆ గుంటలోని ఇతర చేపలమీదే, ఆ కాస్త నీటిమీదే ఉంటుంది. కాని అసలు సమస్య అది కాదు కదా. ప్రమాదం వేరే ఉంది. అదే అసలు విషయం. వాటి తక్షణ సమస్యపై దృష్టి పెట్టడం వల్ల అవి అసలు నిజాన్ని గ్రహించడం లేదు. అసలు ప్రమాదం ఆ మొత్తం ఏరు ఎండిపోవడం. ఆ గుంట కూడా మరి కాసేపట్లో ఉండదు. ఆ విషయం వాటికి తెలీదు. ఇది మన జీవిత పరిస్థితులకు అద్దం పడుతోంది.
మనం కూడా మన చిన్న చిన్న గుంటలలో అంటే మన ఆఫీసు రాజకీయాలలో, మన కుటుంబ కలహాలలో, మన సామాజిక హోదా కోసం చేసే పోరాటాలలో మునిగిపోయి ఉంటాం. ఆ ప్రమోషన్ నాకే రావాలి, ఆ ఆస్తి నాకే దక్కాలి, అందరూ నన్నే గౌరవించాలి, ఇలాంటి చిన్న చిన్న యుద్ధాలు. ఆ యుద్ధాలలో పడి ఆ గుంటలోని ఇతర చేపలతో పోరాడుతూ అసలు మన ఉనికి అనే ఏరే నిరంతరం మారుతూ క్షీణిస్తూ ఉంటుందనే పెద్ద నిజాన్ని విస్మరిస్తాం. మన దృష్టి సంకుచితంగా మారిపోతుంది. ఇది వింటుంటే ఆ చేపలు ఆ నీటి గుంట నాది, ఆ స్థలం నాది అని పోరాడుతున్నట్టనిపిస్తుంది. పద్యంలో కూడా వారు నాది అని చెప్పుకునే వాటికోసం ఎలా వణికిపోతున్నారో చూడండి అనే వాక్యముంది. అవును. ఆ నాది అనే భావన గురించి ఈ రూపకం మనకు ఏమి చెబుతుంది? ఇది మన యాజమాన్య భావనలో ఉన్న వ్యర్థతను చూపిస్తుంది. ఆ చేపలకు ఆ గుంట మీద ఎలాంటి శాశ్వత హక్కు లేదు. కొద్ది గంటల క్రితం అదంతా ఒక పెద్ద నదిలో భాగం. కొద్ది గంటల తర్వాత అది ఎండిన నేలవుతుంది. అయినా ఆ మధ్యలో నాది నాది అని వణికిపోతున్నాయి. మనం కూడా అంతే. భూమి, ఆస్తి, సంబంధాలు, చివరికి మన అభిప్రాయాలను కూడా నావి అని పట్టుకుని వేలాడతాం. వాటిని ఎవరైనా ప్రశ్నిస్తే మన అస్తిత్వాన్నే ప్రశ్నించినట్లు భయపడతాం. కానీ దీర్ఘకాలంలో చూస్తే మన సొంత శరీరం కూడా మనది కాని ఈ ప్రపంచంలో మనం నాది అని దేనికోసం ఇంతగా వాదించుకుంటున్నట్టు. ఆ చేపలాగే మనం కూడా మన గుంట ఎండిపోతోందనే నిజాన్ని మరచిపోయి అందులోని నీటి కోసం పోరాడుతున్నాం. విషాదమేంటంటే ఆ ఏరు ఎండిపోవడం కాదు, అది ప్రకృతి సహజం, మార్పు సహజం. మరి అసలైన విషాదమేంటి? ఆ చేపలకు తమ పరిస్థితి పట్ల ఉన్న అజ్ఞానం, ఆ అజ్ఞానంతో అవి చేసే నిరర్ధకమైన పోరాటం, ఆ పోరాటంలో ఉన్న హింస, భయం, ఆందోళన అదన్నహసలైన విషాదం. ఇదంతా వింటుంటే ఒక రకమైన నిస్సహాయత, నిరాశ కలుగుతోంది. జీవితం అశాశ్వతం, మన పోరాటాలన్నీ నిరర్థకం, మన ప్రపంచం ఎండిపోతున్న ఏరులాంటిది అని చెప్పడమే ఈ పద్యం ఉద్దేశ్యమా? ఇది మనల్ని నిరాశపరచడానికేనా? పైపైన చూస్తే అలా అనిపించవచ్చు, కాని ఇక్కడే ఒక ముఖ్యమైన మలుపుంది. దీని ఉద్దేశం నిరుత్సాహపరచడం కాదు, ఇది ఒక మేల్కొల్పు, ఒక రకమైన వేకప్ కాలన్మాట. మేల్కొల్పా? అవును. ఒక భిక్షువు ప్రపంచాన్ని చూసి దాని స్వభావాన్ని నిర్మోహమాటంగా ఇలాంటి పంచదార పూత లేకుండా మన ముందుంచుతున్నాడు. ఇది నిరాశ కాదు, ఇది కఠోరమైన వాస్తవికత. ఆ వాస్తవాన్ని చూడగలిగితేనే స్వేచ్ఛ సాధ్యం. అంటే ఆ ఎండిపోతున్న ఏటిని చూసి భయపడటం కాకుండా అది ఎండిపోతోందని నిజాన్ని అంగీకరించమని చెప్పడమా? మేల్కొల్పు దేనికోసం? మేల్కొన్న తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ ఏటిగుంట యొక్క నిజ స్వభావాన్ని గుర్తించమని చెప్పడమే దీని సారాంశం. ఇప్పుడు మీ ప్రశ్న, మేల్కొన్న తర్వాత ఏమవుతుంది? ఒక చేపకు తాను ఉన్న గుంట ఎండిపోతోందని, తన పోరాటం నిరర్ధకమని జ్ఞానోదయం కలిగితే అది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అది మిగతా చేపలతో పోరాడటం ఆపేస్తుంది, ఆ కాస్త నీటికోసం ఆరాటపడటం మానేస్తుంది. దాని శక్తి వృధా అవ్వదు. పోరాటం ఆపేస్తే? అది నిష్క్రియాపరురాలుగా మారి మరణాన్ని అంగీకరించి ఊరుకుంటుందా? ఆ మేల్కొలుపు మనల్ని బలహీనులుగా మార్చే ప్రమాదం లేదా? దేనికోసమైనా ప్రయత్నించడంలో అర్థం లేదనిపిస్తే ఇక జీవితానికి పరమార్థమేముంటుంది? ఇది చాలా లోతైన ప్రశ్న. ఇది నిష్క్రియాపరత్వం కాదు, ఇది తెలివైన క్రియాశీలతకు దారితీస్తుంది. ఆ చేప పోరాటం ఆపినంత మాత్రాన చనిపోవాలని లేదు. అంటే ఎలా? బహుశా ఆ ప్రశాంతమైన మనస్సుతో అది చుట్టూ గమనిస్తే ఆ గుంటకు దగ్గరలోనే ఇంకా కొంచెం లోతైన, ఎక్కువ నీరున్న మరో గుంట కనిపించవచ్చు. ఓ! లేదా ఆకాశం వైపు చూస్తే వర్షమొచ్చే సూచనలు కనిపించవచ్చు. పోరాటంలో ఉన్నప్పుడు దాని దృష్టి సంకుచితంగా ఉంటుంది. పోరాటం ఆగి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దృష్టి విశాలమవుతుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. దీన్ని మన జీవితానికి అన్వయిస్తే ఎలా ఉంటుంది? ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని నేను ఫలానా కంపెనీ సీఈఓను అని తన గుర్తింపుగా భావిస్తాడు. సరే. ఆ హోదాతో తనను తాను పూర్తిగా గుర్తించుకుంటాడు. అది అతని నీటిగుంట. ఒకవేళ అనుకోకుండా ఆ ఉద్యోగం పోతే అతని ప్రపంచమే కూలిపోయినట్లు, తన అస్తిత్వమే పోయినట్లు కుంగిపోతాడు. ఎందుకంటే అతను తనను తాను ఆ పాత్రతో బంధించుకున్నాడు. ఇది భవతృష్ణకు నిలువడ్డం. సరిగ్గా. అదే వ్యక్తి ఈ మేల్కొలుపుతో ఆ పరిస్థితిని చూస్తే? అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అవును. అతను ఆ ఉద్యోగాన్ని తను నిర్వర్తించిన ఒక పాత్రగా,
తను ధరించిన ఒక వస్త్రంలాగా భావిస్తాడు. ఆ పాత్ర మారినప్పుడు దానిని వదిలి మరొకటి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. తన ఉనికికి వచ్చిన ముప్పేమీ లేదని గ్రహిస్తాడు. అతని గుర్తింపు ఆ ఉద్యోగంపై ఆధారపడి లేదు. అతను సీఈఓ అనే గుంటలో చిక్కుకుపోలేదు. అంతే. మార్పును వ్యతిరేకించడం కాకుండా దాని స్వభావాన్ని అర్థం చేసుకుని దానితో పాటు ప్రవహించడం నేర్చుకుంటాడు. ఆరాటంపై ఆధారపడని అవగాహనతో కూడిన ఉనికిని కనుగొనడమే దీని లక్ష్యం. అంటే ఆ చేపలాగా గుంటలో నీటికోసం ఇతర చేపలతో పోరాడటం మానేసి ఆ ఏరు ఎండిపోతోందనే వాస్తవాన్ని ప్రశాంతంగా గమనించడం లాంటిది. ఆ గమనికలోనే కొత్త మార్గాలు కనిపిస్తాయి. సరిగ్గా అదే. ఆ గమనికలోనే స్వేచ్ఛ ఉంది, పోరాటంలో బంధం ఉంది. వాస్తవాన్ని చూడగలిగినప్పుడు దానితో పోరాడాల్సిన అవసరం ఉండదు. ఇది నిర్లిప్తత కాదు. లోతైన అవగాహనతో సరైనది చేయడం. అవును. అనవసరమైన సంఘర్షణ నుండి మనసును, శక్తిని వెనక్కి తీసుకుని ఏది నిజంగా ముఖ్యమో దానిపై దృష్టి పెట్టడం. కాబట్టి ఈరోజు మన చర్చ ఒక పజిల్లా మొదలైంది, ఒక వింతైన చేపల చిత్రంతో. అది మనల్ని మనలోనే లోతుగా పాతుకుపోయిన అస్తిత్వం కోసం ఆరాటం అనే బలహీనత దగ్గరకు తీసుకెళ్ళింది. అవును. ఆ తర్వాత ఎండిపోతున్న ఏటిలోని చేపలు అనే రూపకం ద్వారా అశాశ్వతమైన ప్రపంచంలో మన పోరాటాల స్వరూపాన్ని అర్థం చేసుకున్నాం. ఇది నిరాశ కోసం కాదు, కాదు, వాస్తవికతను గ్రహించి దాని నుండి స్వేచ్ఛ పొందమనే ఒక మేల్కొల్పు అని స్పష్టమైంది. అవును. ఈ మొత్తం చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఈ పద్యం సమస్యను, అంటే మన ఆరాటాన్ని, మన వణుకును చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా వివరిస్తుంది. పరిస్థితి యొక్క ఖచ్చితమైన విశ్లేషణ. అంతే. కాని అది పరిష్కారాన్ని సూచించదు, మనల్ని ఆలోచింపచేస్తుంది. ఆ ఆలోచనేమిటి? మనం ఆలోచించాల్సిందిది. సరే, ఒకవేళ ఆ చేప గుంటలోని నీటికోసం పోరాటం ఆపేస్తే తర్వాతేమవుతుంది? తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతరించిపోతోందనే వాస్తవాన్ని అంగీకరించిన తర్వాత ఆ జీవి ప్రవర్తన ఎలా ఉంటుంది? దాని చర్యలు దేని నుండి పుడతాయి? భయం నుండా లేక స్పష్టత నుండా? ఆ ఎండిపోతున్న ఏటి యొక్క వాస్తవాన్ని భయంతో, ఆందోళనతో కాకుండా ప్రశాంతతతో, వివేకంతో గ్రహించి జీవించడమంటే ఏమిటి? సరిగ్గా ఈ ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం.